హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఘోర విషాదం. 30 మంది కన్నుమూత, 53 మందికి పైగా తీవ్ర గాయాలు. అసలు పరిస్థితి ఎలా ఉన్నది అంటే చాలా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. అయితే అసలు విషయం ఏంటంటే, ఓ చర్చిలో ఈ ఆదివారం ఆత్మాహుతి దాడి అయితే జరిగింది. డ్వైల్ ప్రాంతంలోని మార్ ఏలియస్ చర్చిలోనైతే పెద్ద సంఖ్యలో జనం ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చుకున్నట్లుగాను మీడియా అయితే తెలిపింది. అసలు కనీసం 30 మంది చనిపోగా అందులో 53 మంది వరకు తీవ్ర గాయాలు పడినట్లుగా తెలుస్తుంది. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ అయితే తెలిపింది ఈ విషయాన్ని. బాధితుల్లోని పలువురు చిన్నారులు సైతం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. చర్చిలో జనం మధ్యకు చేరుకున్న ఓ వ్యక్తి అయితే ముందుగా తుపాకీతో కాల్పులు అయితే జరిపి అనంతరం పేల్చుకున్నట్లుగా ఓ మీడియా అయితే వర్యాలు చేస్తుంది. కాగా మృదులు క్షతరాతులను ఖచ్చితమైన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. చర్చిలో దాడులు జరగడం సిరియాలో ఇటీవల కాలంలోని ఇదే మొదటిసారి కావడం అయితే గమనార్హం. సిరియాలో బషర్ అసద్ పాలన అంతమయ్యాక పగ్గాలు చేపట్టిన అహ్మద్ అలీ షార్ యంత్రాంగం పైన నియంత్రణ సాధించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నట్లు ఈ ఘటన అయితే తెలుస్తుంది. అయితే అతను ఒక ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది అయితే తొలుత చర్చిలోకి ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపి అనంతరం తనను తాను పేల్చుకున్నట్లు అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. దీనివల్ల 30 మంది చనిపోగా 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.